వేదికను అలంకరించిన పెద్దలు పూజ్యులు ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి, వేదికను అలంకరించిన పెద్దలు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి, మా యూత్ ఐకాన్ డైనమిక్ లీడర్ లోకేష్ గారికి, బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ మాధవ్ గారికి, సహచర మంత్రులు, ఎమ్మెల్యేలు, సెంట్రల్ మినిస్టర్కి, వేదికను అలంకరించిన పెద్దలకి, ఇక్కడ విచ్చేసిన సోదరమణులకి, ఆర్యవైశ్య ముద్దు బిడ్డలకి అందరికీ నా నమస్కారాలండి. ముందుగా చాలా సాటిస్ఫైడ్ అండి నేను ఈరోజు. ఎందుకు చెప్తున్నానంటే మా టీజీవీ గ్రూప్ నుంచి ఎన్నో డొనేషన్స్ చేశాము. బట్ దీనికి ఫస్ట్ అనౌన్స్మెంటు, అలాగే లోకేష్ గారు ఇది టోటల్ డిస్బర్స్మెంట్ కూడా చేసేసాను. 1 crore చెప్పిండేది ఫస్ట్ అనౌన్స్మెంట్ ఇచ్చినాము లాస్ట్ టైం లోకేష్ గారు వచ్చినప్పుడు. సో ఆయన సాటిస్ఫాక్షన్ స్కేల్ ఎప్పుడైతే డొనేషన్స్ ఎన్నో ఇచ్చింటారు, ఎంతోమందో ఇచ్చింటాము, మా గ్రూప్ నుంచి ఇచ్చాము. బట్ సాటిస్ఫాక్షన్ లెవెల్ దీనికి పొట్టి శ్రీరాములు విగ్రహంకి ఈ ట్రస్ట్కి ఇవ్వడం అనేది చాలా 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 హ్యాపీగా ఉందండి. అది ఈరోజు నాతో పాటు చాలామంది డోనర్స్, ఆర్యవైశ్యాస్ గ్రూప్స్, పెద్ద పెద్ద గ్రూప్స్ అందరు కూడా డొనేషన్స్ ఇవ్వడము. ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతూ ఉందంటే డోనర్స్ అందరికీ ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నా. ఇది కాక ప్రత్యేకించి ఒక ఆంజనేయులు గారికి కూడా నేను ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నా, చీఫ్ విప్ గారికి. ఎందుకంటే ఆర్యవైశ్యాసే కాకుండా మా ఆంజనేయులు గారు కూడా డొనేషన్ ఇచ్చారు. నేను రిక్వెస్ట్ చేసేది ఏమంటే, ట్రస్ట్ ఏర్పాటు చేసిండేది ఏమంటే, చంద్రబాబు గారు ట్రస్ట్ నుంచి చేయాలంటే అందరూ పాల్గొనాలా. ఒక ఆర్యవైశ్యాస్ ముద్దుబిడ్డనే కాదు, పొట్టి శ్రీరాములు గారు అందరూ క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళు. ఈరోజు తెలుగు మాట్లాడుతున్నాము అంటే ఓన్లీ పొట్టి శ్రీరాములు గారి నుంచి అండి. పొట్టి శ్రీరాములు గారు కానీ ఆ రోజు ఫైట్ చేసి సపరేట్ స్టేట్ దాకా పోయిందంటే ఈరోజు మనకు తెలుగు మర్చిపోయే వాళ్ళమేమో, తమిళ్లో మాడే వాళ్ళమేమో. అలాగే ఆల్ ఇండియాలో కూడా స్టేట్స్ కూడా ఫామ్ అయ్యేది ఓన్లీ రీజన్ పొట్టి శ్రీరాములు గారి నుంచి. అందరూ కూడా పాల్గొనాలా, అందరూ ఉండాలా అనేది విషయంలో చంద్రబాబు గారు ట్రస్ట్ ఫామ్ చేయించినారు. సో నేను రిక్వెస్ట్ చేసేది, ట్రస్ట్లో అందరూ భాగం కావాలా, అందరు క్యాస్ట్లు, క్రీడ అందరూ కూడా భాగం కావాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నా. అదే ముఖ్యం. అలాగే పొట్టి శ్రీరాములు గారు ఏదైతే ఆయన చేసిన దానికి విజన్ అనుకోండి, విజన్ నుంచి మన చంద్రబాబు గారు ఆయన థాట్ ప్రాసెస్ నుంచి ఎన్నో నేర్చుకున్నాం. డెడికేషన్ ఇవన్నీ కూడా నేర్చుకున్నాం. కాబట్టి అవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేసే దాంట్లో చంద్రబాబు గారు ఉన్నారు, మేము అందరం మంత్రులు ఉన్నాము. సో ఇట్లాంటి గొప్ప గొప్ప నాయకుల గురించి మేము తీసుకోబోతుంటాం. మా ప్రభుత్వం ఎప్పుడు ఉంటుంది. ఖచ్చితంగా పొట్టి శ్రీరాములు గారే కాకుండా పెద్ద పెద్ద లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా తీసుకుపోతాం. వాళ్ళ స్ఫూర్తి, వాళ్ళు చేసిన త్యాగం ఏమి అనేది ప్రజలకి తెలియాలి, ఇప్పుడుండే జనరేషన్ పిల్లలకు కూడా తెలియాలి. కాబట్టి ఇట్లాంటివన్నీ మంచి పనులు చేసే ప్రభుత్వం మంది ఎన్డీఏ ప్రభుత్వం. సో మీ ఆశీర్వాదం మాకు ఎప్పుడు ఎల్లప్పుడూ మా పైన ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరికీ ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నా. థ్యాంక్ యూ. జై హింద్. ధన్యవాదాలు భరత్ గారు. మీరు మాట్లాడిన విధంగానే కేవలం ఆర్యవైశ్యుల ట్రస్ట్ మాత్రమే కాకుండా తెలుగుని ప్రేమించే వాళ్ళు, తెలుగు ఆత్మగౌరవం కోసం నిలబడే వాళ్ళందరూ కూడా ఇందులో పాల్పంచుకుందాము. మరి తదుపరి ఇవాల్టి ఈ కార్యక్రమంలో మాట్లాడడానికి శ్రీ చంద్రశేఖర్ పెమసాని గారు, ఆనరబుల్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గుంటూరు.